మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎందుకు ముఖ్యమైన వ్యక్తి అంటే, తను చాలా సంవత్సరాలుగా అసలు అన్నం తినకుండా, ఒక ఉడికిన వస్తువు తినకుండా ఉన్నాడు. అది ఎలా సాధ్యమైంది అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అంతకంటే ముందు, అసలు అది సాధ్యమేనా? మనం ఒక నవరాత్రులు కావచ్చు, లేదు అంటే ఒక మండలం రోజులు కావచ్చు, అలా ఉడికిన వస్తువు అనేది పక్కన పెడితే కనీసం అన్నం తినకుండా ఉంటారు. అది మనకు కొంతవరకు తెలుసు. కానీ సంవత్సరాల తరబడి అన్నం తినకుండా ఉన్నాడు అంటే అది ఎంతవరకు సాధ్యం? అసలు సాధ్యమేనా? అది నిజమేనా? మనం తాత మాటల్లో అడిగి తెలుసుకుందాం. తన పేరు గంగారాం. అమ్మది తాడువాయి గ్రామం, తాడువాయిలు ఉంటుంది. తాడువాయి నుంచి అక్కడ సుద్దిలం గ్రామంలో అమ్మని పెట్టుకోవడం జరిగింది. అంత విగ్రహం అక్కడ ఇంకోటి పెట్టండి కాబట్టి అక్కడ నుంచి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ అమ్మని పెట్టుకొని, అమ్మ ధ్యానం మార్గంలో కాబట్టి అమ్మ దర్శనం చేసుకొని, ఎట్లయినా కానీ అమ్మకు కొరకు ఆమె జ్ఞానం మంచి జ్ఞాని కాబట్టి ఆమె దర్శనంతో మంచి భక్తులు తయారు కావాలా, అమ్మకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో విగ్రహం స్థాపించడం జరిగింది. మరి మీరు ఏం చేస్తుండే, ఏం పని చేస్తుండే? మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాబ్ చేసిండ్రు? 71 నుంచి 2004 వరకు, అంటే 35 సంవత్సరాలు డ్యూటీ ఉంటుంది. 2004 రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ ఇక్కడ కొలిపేకలో అయినా. కొలిపేక నరసింహస్వామి టెంపుల్ దగ్గరనే ఉంటాను నేను. అక్కడ నుంచి 50 సంవత్సరాల దాకా అన్నీ ఉంటాను. సబ్జెక్ట్ తెలుగు. మరి అన్నం తినరు అని అన్నారు, మరి ఏం తింటావు నువ్వు అసలు? డయాబెటిస్ షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, వీళ్ళందరికీ ఒకటే సందేశం ఏంటంటే, మన చేతిలో మన ఆరోగ్యం ఉన్నదంటే అలవాట్లు, మనం మంచి అలవాటు తయారు చేసుకుంటే మనం ఆరోగ్యం ఉంటాం. ఉదాహరణగా ఉప్పు ఉంది. ఉప్పు మన ఇష్టం, మన ఇష్టంతో ఉప్పు తింటాం. ఉప్పు కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నం, షుగర్ పేషెంట్ ఉంటాడు, అన్నం తినకుండా వాడు ఉంటే, చక్కెర లేకుండా ఉంటే, వాడు అలవాటు తయారు చేసుకుంటే షుగర్ ఉండదు, ఏముండదు. అట్లా అలవాటు తయారు చేసుకుంటే బాగుంటుంది. మనం ఏం చేస్తున్నాము, ప్రాణమైన ఉప్పు ఉంటాం కానీ షుగర్ బంద్ చేస్తలేము, ఉప్పు బంద్ చేస్తలేము, ఉడికిన వస్తువులు బంద్ చేస్తున్నాము. అందువరకు షుగర్ రావడం, బీపీ రావడం. ఇంతవరకు బీపీ రాలేదు, షుగర్ రాలేదు, ఎటువంటి బీమార్ రాలేదు. ఎందుకంటే మంచి అలవాటు తయారు చేస్తున్నాం. అలవాటు తయారు చేసుకుని అప్పటి 30 సంవత్సరాలు సైకిల్ దొక్కినాం. పల్లికి 30 సంవత్సరాలు తిన్నాం. అప్పటి నుంచి పనులు వింటున్నాం. కడుపులో ఎటువంటి కూడా గలీజ్ పదార్థాలు ఇస్తలేము. మంచిగా ఆరోగ్యం తీసుకుంటున్నాం, మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నాం. అదే నా సందేశం. నేను మంచిగా ఉంటున్న కారణం ఏంటంటే, ఆరోగ్యం ఉండే కారణం ఏంటంటే, మంచి పనులు పాలు తీసుకుని నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. యువత కూడా ఎవరైనా సరే తినకుండా, తాగకుండా, ఎంజాయ్ చేయకుండా, తినడము, తాగడము, ఎంజాయ్ కాకుండా మంచి ఆహార పదార్థాలు మనకి ఎన్నో ఉన్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, పప్పు దినుసులు, కూర ఎన్నో ఉన్నాయి. ఆ మంచి పదార్థాలు తీసుకుంటే ఉప్పు కారం తినకుండా తక్కువ వేసుకొని, ఉప్పు తినద్దని కాదు ఉద్దేశం కాదు, కొంచెం లైట్గా తగ్గించుకొని, షుగర్ తక్కువ చేసుకొని మంచి ఆహారం తీసుకుంటే మంచిగా బతుకుతారు. ఎటువంటి షుగర్ రాదు, రోగం రాదు, ఏం రాదు. మన ఆరోగ్యంగా మనం కంట్రోల్. మరి అన్నం తినడు ఎందుకు బంద్ చేసినావు? ఎప్పటి నుంచి బంద్ చేసినావు? 50 సంవత్సరాలు, 71, 1970 నుంచి 50. చిన్నప్పుడు కొద్దిగా అనారోగ్యం ఉంటే ఆరోగ్యంగా ఉండాలని, ఎట్లయితే అడవి జంతువుల విధంగా దివ్యంగా బతాయో, మంచి గాలిలో బతాయో అటువంటి గాలి కావాలా, అటువంటి వాతావరణం బతకాలా, పండ్లు పాలతో ఆరోగ్యం కలుగుతాయని, ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు ఆలోచనతో ఋషులు మునులు ఏ విధంగా జీవితం గడిపిండ్రో ఆ జీవితం గడిపి భగవంతుని చేరుకోవాలి. ఇదే లాస్ట్ మానవ జన్మ, లాస్ట్ అండ్ ఫైనల్. అందువరకు ఋషుల మార్గం ఎన్నుకొని ఆ మార్గంలో పండ్లు పాలని దివ్య జీవితం గడిపి మంచి జ్ఞానం, మంచి ఆహారం తీసుకుంటే మంచి జ్ఞానం వస్తుంది, మంచి ధ్యానం కలుగుతుంది. ఉప్పు కారం నూనెలతో కూడా సాత్విక, మా తమ గుణము, రజోగుణము, సాత్విక ఉంటుంది. అటువంటి సాత్విక గుణం కావాలి, సాత్విక మనసు కావాలని చెప్పి ఆ టైప్లో పండ్లు తీసుకోవడం జరిగింది. 50 సంవత్సరాలు పండ్లు పాలు తీసుకుంటున్నాం. ఇంతవరకు ఎటువంటి అనారోగ్యం పాలు కాదు. ఏది పండు వేసుకుంటాం, అన్ని రకాల అరటి పండ్లు, సేపులు, సీజనబుల్. ఏ సీజన్లో ఏ పండు వేస్తే ఆ పండు వేసుకుంటాం. మరి నీ లెక్క అన్నం బంద్ చేసిన గట్టిగా ఉండాలంటే మరి ఏం చేయాలి? చిన్నప్పుడు సైకిల్ మేము ఉండేవి. సైకిల్ 30 సంవత్సరాలు సైకిల్ దొక్కడం జరిగింది. సైకిల్ మీద ఎందుకు తిరగడం అంటే ఎక్సర్సైజ్ ఒకటి. మనం ఎటు పోయినా కానీ
కాళ్ళు చేతులు ఆడాలంటే తిరగలేము కాబట్టి ఎటువంటి చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని. దాదాపు అంటే ఒక 18 సంవత్సరాలు సైకిల్ మీద తిరిగిన. దానివల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. అందుకొరకే నేను సైకిల్ తీసుకొని తిరగడం జరిగింది. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది. మరి ఇంత దూరం ఊరి నుంచి ఇంత దూరం వచ్చి ఎందుకు ఉంటున్నావు ఇక్కడ? చిన్నప్పుడు నేను అక్కడ స్టడీ చేసుకున్న తర్వాత మాకు కలుగొట్ట పోస్ట్ దొరికింది. కలుగొట్ట ఉండి నాకు అక్కడ డైరెక్ట్ ఉండకుండా కొలిపేకలే రెంట్ తీసుకొని అక్కడనే ఉండి అక్కడ 30 సంవత్సరాలు హనుమత్ జయంతి, శ్రీరామనవమి, నవరాత్రులు, భక్తి జ్ఞానం కల్పించడం, మైక్ పెట్టుడు, రికార్డులు పెట్టుడు, సత్రాలు పెట్టుడు ఇవన్నీ చేయించడం జరిగింది. 30 సంవత్సరాలు సేవ చేసిన దానికి ఆ ఫలితంగా ఇప్పుడు నరసింహస్వామి గుట్ట అని ఆ గుట్ట దగ్గర పెద్ద టెంపుల్ అయింది. ఆ టెంపుల్ కూడా నేను అక్కడనే సేవ చేసుకుంటూ అక్కడే ఉండడం. అంటే అక్కడ ఏమి లేకుండే ఇంతకుముందు ఓ రాళ్ళు రప్పాలంటుండే. ఆ భగవంతుని దయ వల్ల మనం చేసిన సేవలకు దేవుడికి దయ వచ్చింది. ఒకటి పెద్ద టెంపుల్ అయిపోయింది. ఆ టెంపుల్ దగ్గర ఉండడం భగవంతుని దయ, నాది కాదు, నా సంకల్పం కాదు, దైవ నిర్ణయం కాబట్టి ఇక్కడ రావడం, అక్కడ టెంపుల్ చేయడము, ఆ గాడిలో ఉండడం, అక్కడ ఉండడం దైవ నిర్ణయం జరుగుతుంది. నా సంకల్పం భగవద్గీత పారాయణ చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 అంటే 4 నుంచి 6:30 2 గంటలున్నారు. నేను రాజస్థాన్ సత్సంగం వెళ్తుంటాం. రాజస్థాన్ సత్సంగంలో వాళ్ళు ఏం చెప్తారంటే 2 గంటలున్నారు ధ్యానం చేయమంటారు. సత్సంగం వారానికి సత్సంగం వినాలి, 2 గంటలు ధ్యానం చేయాలి. 10% ధ్యానం చేస్తారు. ఎప్పుడంటప్పుడు కూడా బాగుంది. తింటప్పుడు, పంటప్పుడు, లేచేటప్పుడు భగవంతుని ధ్యానం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ధ్యాన మార్గం భగవంతుంది. మరి ఇప్పటి పిల్లలు ఎట్లుండాలి? వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? కాపాడుకుంటే యువత అంతా మనం తయారై మంచి జ్ఞానం కలిగి, మంచి జ్ఞానం కలిగి, మంచి శ్రద్ధతోని ఐకమత్యంగా ఉండి అందరూ ఏకంగా ఉండి అది దేవస్థానం కాపాడుకునే అవకాశాలు మనకు. మరి చివరగా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ నా సందేశం ఏంటంటే, ఎందుకంటే పవిత్రమైన మానవ జన్మ దొరికిన దానికి, డైమండ్ దొరికిన దానికి సంతోషం. అయితే దీన్ని ఉపయోగం చేసుకోవాలంటే మంచి ఆహారం, మన చేతిలో మన ఆరోగ్యం. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనసు తయారవుతుంది, అటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది. మనం కూడా ఇంత మంచి జీవితం దొరికిన దానికి ఎటువంటి గలీజ్ తిండి ఉండకుండా సాత్విక తిండి ఎన్నో ఉన్నాయి. మన మానవులకి అంటే పండ్లు, పాలు, ఎన్నో ఆహారాలు ఉన్నాయి. అటువంటి దివ్య ఆహారం తీసుకొని, మంచి ఆహారం తీసుకొని మంచిగా బతకాలని, జీవితం ధన్యం చేసుకోవాలని ఆ టైప్ అంటే బాగుంటుంది. సో మనం తాత మాటలు విన్నాం కదా, మరి అతను చెప్పింది నిజానికి మనం అందరం పాటించాల్సిన విషయం. మరి అందరికీ నచ్చుతుంది అని నేను చెప్పను, కానీ నిజానికి మన పూర్వీకులు గట్టిగా ఉన్నారు, అన్ని రకాలుగా మేధస్సుగా ఉన్నారు, మేధస్సుగా ఆలోచించగలిగారు అంటే కారణం మట్టుకు సాత్విక ఆహారము, సాత్విక ఆలోచనలని వాళ్ళు ఫాలో అయినరు, అదే ముందుకు నడిపిండ్రు. కానీ అందరికీ అది నచ్చుతుందని చెప్పను, అందరూ అది ఫాలో అవ్వాలి అని చెప్పట్లేదు. కానీ తను నడిచిన పద్ధతి చెప్తున్నాడు. ఇప్పటివరకు షుగరు, బీపీ ఏది లేకుండా తను ఉండగలిగాడు. మరి ఓన్లీ ఆ ఫ్రూట్స్ అంటే పళ్ళు, పాలు, మజ్జిగ, పళ్ళ రసాలతో మాత్రమే ఉన్నాడు. అండ్ తన తన మిగతా శేష జీవితాన్ని, అంటే ఎప్పుడైతే తను ఒక మార్పు వచ్చిందో, తన జీవితంలో అనుకోని మార్పు వచ్చిందో, అప్పటి నుంచి తన జీవన శైలిని మార్చుకున్నాడు. మార్చుకోవడమే కాకుండా తను నలుగురికి ఆదర్శంగా ఉండేలా ఆశ్రమాన్ని నిర్మించి రిటైర్ అయిన తర్వాత అక్కడ కొంత దేశభక్తుల, తను చెప్పిన దేశభక్తుల విగ్రహాలు, తుకారాం గారిది, జ్ఞానేశ్వర్ గారిది, ఇలాంటి వాళ్ళవి మనం చూస్తున్నట్టయితే కనిపిస్తున్నాయి విజువల్స్లో. మరి అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తను తీసుకొని తను ఇంకా నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. మరి తాత గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, మరి వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు గంగారాం గారిని చూస్తున్నాం మేము, మీరైతే చాలా రోజుల నుంచి చూస్తున్నారు. మరి ఎలా ఇది సాధ్యమైంది? అతను నిజంగానే ఆ డైట్ ఫాలో అవుతాడా? మేము గంగారాం సార్కు శిష్యులం. అది ఇప్పుడు కాదు, 85లో, నేను అప్పుడు 5వ తరగతి. అప్పటి నుండి ఇప్పటి వరకు సారు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి సార్ ఇంతవరకు అన్నం తినలేడు, ఇప్పటి వరకు కూడా తింటలేడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఎక్కడన్నర ల్యాండ్ ఉంటుంది ఇక్కడ, ఇది మనోహర్బాద్ శివారులో ఉంటుంది. ఇక్కడ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి తనే కొనుక్కున్నాడు, తనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పాండురంగ స్వామి గుడి కట్టాడు ఇక్కడ. ప్లస్ ఇవన్నీ ఈ వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఉండడానికి ఈ రూములు కట్టాడు. ఇంతవరకు నాకు తెలిసింది ఎవరిని కూడా ₹1 కూడా ఆశించలేడు సార్ ఇప్పటి వరకు కూడా. అదే మేము గొప్పగా ఆలోచిస్తాం. సారు ఇప్పుడు ఇంతవరకు అన్నం, ఇప్పటికి బైక్ మీద వెళ్తాడు,
ఇప్పుడు ఎక్కడికైనా కానీ సొంతంగానే వెళ్ళగలుగుతాడు. ఇక్కడ ఉన్న ల్యాండ్ 1 ఎకరంన్నర ఉంటుంది, అంటే ఎకరం 20 గుంటలు ఉంటుంది. సారు ఇప్పటి వరకు ఏది చేసినా అసలు సొంతం కోసం ఏది చేయలేడు, ప్రజల కోసమే, తద్వారా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ప్రజెంట్ హెడ్ మాస్టర్ అయిన తర్వాతనే కొలిపేకలో హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయ్యాడు. సార్కి వచ్చే పెన్షన్ పైసలన్నీ ఈ ఆధ్యాత్మిక కోసమే ఖర్చు పెడుతుంది. ఇప్పుడు మాకు తెలిసినంత మట్టుకైతే దేశం కోసం, ధర్మం కోసమే అంటాడు ఇప్పటి వరకు కూడా. ఇక అది నడుస్తుంది అంతే. మేమే శిష్యులం. ఇప్పుడు మాకు ఇంత వయసు వచ్చింది, సార్ ఇప్పటివరకు హెల్తీగా ఉన్నాడు అంటే అది ఆ ఫుడ్, అది దైవ నిర్ణయమో దైవ సంకల్పం మాకైతే తెలియదు ఇప్పటివరకు అయితే. మా సారథి అయితే ఒకటే పచ్చన గ్రామము, నాకు చిన్నప్పటి నుంచి గుర్తు. నాకు తెలిసిన సంది పండ్లు పొలాలు, పూజ, భక్తి, పిల్లలను భక్తి చేపిస్తాడు, పూజ చేపిస్తాడు పిల్లలతోని. ఉపాధ్యాయ పదవి చేసిండు. పచ్చన ఉండకపోతే ఇక్కడ కొలిపేకాలు ఉంటాడు. సైకిల్ మీద వస్తుంటే ఊర్లకు చదువు చెప్పడానికి, ఆ పిల్లలకు విద్యాబోధన చేసి భక్తి మార్గాన్ని చెప్తుండే. ప్రస్తుతం అయితే ఇక్కడ సెటిల్ రిటైర్మెంట్ అయిపోయాడు, ఇక్కడనే ఉంటాడు కొలిపేకలో. అక్కడ ఆశ్రమం ఉంది గుడి దగ్గర. ఇప్పుడు ఇక్కడ తనకి కుటుంబం మీద కానీ ఎక్కడనే కానీ ఏం లేదు, వస్తాడు పోతాడు. డబ్బు అస్సలు జమ లేదు, వచ్చిన డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. దేవుళ్ళ గుడ్ల మీద భక్తి మార్గమే. పాలు పండ్లు ఆహారం ఇవే తనకు. అన్నం మాత్రం ఎప్పుడు తినాడు, ఎక్కడ కూడా తినాడు. మరి ఆ ఫుడ్ తీసుకుంటే మరి ఎలా, అతను బాగానే ఉన్నాడా, హెల్తీగా ఉన్నాడా అనే డౌట్ మనకు వస్తుంది. షుగర్ బీపీ లేదు అని అంటేనే మనకు అర్థమైపోతుంది ఆయన ఈవెన్ జలుబుకి కూడా టాబ్లెట్ వేసుకోడంట. ఒక టాబ్లెట్ లేకుండా ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేసిండంట. అది ఎంత గ్రేటో చూడండి. ఈ పెద్దాయన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అటుంచి పక్కన పెడితే డాక్టర్లకి సలహాలు ఇస్తాడంట. అంటే మీరు ఇలా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్పమని, సాత్విక ఆహారం తీసుకోమని, పళ్ళ రసాలు, పాలతో జీవితాన్ని కొంచెం వాళ్ళు హెల్తీగా చేసుకోమని తను ఇంకా నలుగురికి అడ్వైజ్ ఇస్తారంట. ఎందుకు అట్లా ఇవ్వగలిగిండు, తను ఫస్ట్ ఫాలో అయ్యిండు కాబట్టి తను ఇవ్వగలిగిండు అని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు మనం గంగారాం గారితో ఉండి తెలుసుకున్న విషయాలు. నిజంగా తను అబద్ధం కానే కాదు, తను నిజంగా అన్నం లేకుండా, ఉడికిన వస్తువులు లేకుండా తను జీవించడానికి కావలసిన పదార్థాలు పళ్ళు, పళ్ళ రసాలు, పాలు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటి వాటితో తన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. అంటే ఒక డేలో, ఒక మంత్లో చేంజ్ వస్తుందని నేను చెప్పట్లేదు. మెల్లిమెల్లిగా మనం ఆ ఫుడ్ స్టైల్ని మార్చుకుంటే డెఫినెట్గా ఇది సాధ్యమవుతుంది. కానీ హెల్తీగా ఉండాలంటే మట్టుకు అట్లీస్ట్ మనం మొత్తం మానేయలేకపోయినా ఒక 1 టైంని మనం స్కిప్ చేసి పళ్ళ రసాలతో, పాలతో మనం ఉండొచ్చు. అండ్ తాతను చూసినా ఎంత యంగ్గా, ఎనర్జెటిక్గా కనబడుతున్నాడు. ఆయన ఏజ్ చెప్తే కానీ మనకు తన ఏజ్ గెస్ చేయలేము, అట్లా ఎనర్జెటిక్గా ఉన్నాడు. తన పనులు చేసుకోవడం అన్నీ పక్కన పెడితే స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఆ సైక్లింగ్ కూడా ఒక కారణం అని చెప్తున్నాడు తాత. సో తప్పకుండా మీరు ఈ చిన్న డైట్ అనుకోండి, టిప్ అనుకోండి, ఫాలో అవ్వదలసిన వాళ్ళు ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. కెమెరా పర్సన్ జగదీష్తో లక్ష్మీ ప్రసన్న.